పేరు తన్మయ్. ఇదిగోండి న్యూ బీ షేడ్స్. ఇది మమ్మీకి ఉంది. ఇదిగోండి చూసారా, ఈ చిప్స్ బాగుంటాయి, రైస్తో చేసింది. నెక్స్ట్ ఇది బాక్స్ చూడండి, ఫస్ట్ వెనకాల డిజైన్. మా అన్న ఎప్పుడు అంతలేదు. మీ బట్టి బాయ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మండే. ఈరోజు నేను మండే డే ఎప్పుడు ప్రతిసారి వ్లాగ్ తీస్తున్నాను కదా. ఈరోజు నా ఫేస్ చూడండి ఎంత బ్రైట్గా బాగా ఉబ్బిపోయిందో. ఎందుకు అని అంటే ఇప్పుడు మార్నింగ్ అవుతుందండి, 7 అవుతుంది. ఈ టైంలో నేను మీకు క్లైమేట్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి బాగా వాన పడుతుందండి విజయవాడలో. మా పిల్లలకు సెలవు ఇచ్చారు స్కూల్కి. ఇప్పుడు నేను మొత్తం టోటల్గా మీకు ఒకసారి వాన ఏ విధంగా పడుతుంది అంటే ఎంత పెద్దగా ఉంది, అలానే నా ప్లాన్స్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి జస్ట్ ఒక్క ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీకు అంతే. నేను మళ్ళీ డీటెయిల్డ్గా చూపిస్తానండి కొంచెం సేపు ఆగి వాన తగ్గిన తర్వాత. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయిపోయింది, పెద్దగానే వాన పడుతుంది. నైట్ అంతా బాగా వాన పడిందండి. ఈ విధంగా ఉంది, బాగా మెరుపులు గాలి ఆ విధంగా ఉంది. అందుకోసం మన పిల్లలకి సెలవు ఇచ్చారు, 2 days ఇచ్చారు వాళ్ళకి సెలవులు. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్దామండి. ఇదిగోండి తన్మయ్ లేచింది, అదిగోండి అక్కడ కూర్చుంది డే బెడ్లో, దీవాన్లో డే బెడ్లో కూర్చొని టీవీ చూస్తుంది తనోజ్ ఇంకా పడుకొనే ఉన్నాడండి, ఇంకా లెగలేదు. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది. ఇంకా చల్లగా ఉంది కదా వాతావరణం, స్కూల్ కూడా లేదని చెప్పేసి నేను లేపలేదు. అదిగోండి తన్మయ్ మాత్రం లేచి కూర్చుంది. ఇది వచ్చేసి వాటర్ క్యాన్ DIY అండి. నేను ఈ మధ్య కాలంలో ఇది ఒక పెయింటింగ్ వేశాను మళ్ళీ. అంటే లాస్ట్ టైం మీకు DIY చూపించాను కదా, రెడ్ కలర్లో పాట్స్ వాటర్ క్యాన్ ఓల్డ్ది, దాని ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం వాటర్ పోసుకునే వైపు కట్ చేసేసి ఈ విధంగా హోల్స్ పెట్టాను. దీంట్లో కుండీని పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. వంట అంతా అయిపోయిందండి, ఇప్పుడు 12 అవుతుంది. స్టవ్ ఒకటి క్లీన్ చేసుకోవాలి, మొత్తం ఫినిష్ అయినాక క్లీన్ చేద్దామని ఆగాను. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు పాప్కార్న్ చేస్తున్నాను నేను. ఏదో ఒక స్నాక్ ఉండాలండి. అలానే రవ్వ లడ్డు కూడా చేయమని అడిగింది తన్మయ్, దాని ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి. ఈ పాప్కార్న్ మనకి వర్షం పడుతున్నప్పుడు చాలా తినడానికి మంచిగా అనిపిస్తుంది. నేను ఆ పాప్కార్న్ని మొత్తం కొంచెం చల్లారి పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఉంచుతానండి. వేడివేడివి మళ్ళీ మనం కంటైనర్లో పెట్టి ఉంచితే మెత్తబడిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్లో ఉంది కదండి, మీకు ఐడియా ఉంది కదా. ఈ ఫోటో ఫ్రేమ్స్లో నేను అన్ని స్కెచెస్ని పెట్టాను. ఇప్పుడు ఈ స్కెచెస్ని మారుద్దాం అనుకుంటున్నాను. ఈరోజు క్లీనింగ్ సెక్షన్ ఏం పెట్టుకోలేదండి మండే. రేపు ట్యూస్డే కూడా ఏం పెట్టాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇదిగోండి ఈ పెయింటింగ్ తన్మయ్ వేసింది. నేను ఇప్పుడు ఫోటో ఫ్రేమ్లో ఇప్పుడు ఇంకో స్కెచ్ పెట్టాను. ఇది వచ్చేసి మష్రూమ్స్. చిన్న చిన్న కార్టూన్ ఫిగర్స్ని ఈ విధంగా గీసుకొని పెయింట్ వేసుకొని మనం ఫోటో ఫ్రేమ్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇది ఓల్డ్ది, దీన్ని నేను ఒక క్లియర్ బ్యాగ్లో స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను. అంటే అక్కడిక్కడ పడేయకుండా, నలిగిపోతే మళ్ళీ మనం నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి బాగుండదండి ఫోటో ఫ్రేమ్లో. ఇప్పుడు ఇది ఇంకో పెయింటింగ్ అండి. ఇది వచ్చేసి మష్రూమ్స్ చూసారా, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇందాక మీరు చూసిన దాంట్లో సింగిల్ కలరు. ఖాళీ ఉన్నప్పుడే ఈ విధంగా మనకి వెయ్యాలని మూడ్ బాగున్నప్పుడు వేసేసి ఉంచుకుంటాను నేను ఒక 4-5 పెయింటింగ్స్, స్కెచెస్. ఇది చాలా వర్క్ అండి, టైం ప్రాసెస్. ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు టీవీ చూస్తున్నారు, హడావుడు లేదు. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నేను పెయింటింగ్స్ అవి వేసుకొని ఉంచుకుంటున్నాను. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మనం మార్చుకోవచ్చు థీమ్స్. అందుకోసం అని చెప్పి టైం ఉన్నప్పుడు మనం ఈ విధంగా వేసి ఉంచుకుంటే మళ్ళీ మనం ఎప్పుడైనా మనం థీమ్ ప్రకారం సెట్ చేద్దామన్నప్పుడు మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అవుతుందండి. ఇదిగోండి తన్మయ్ చూడండి ఏ విధంగా ఉంచిందో ఇంటిని. మొత్తం బెడ్షీట్లు అన్నీ తీసి దిండ్లు అవన్నీ వేసేసి సోఫా చేసుకుంది. ఇప్పుడు దాంట్లో మంచం మీద నుంచి ఎగిరి ఆ సోఫా మీద పడుతూ ఆడుతూ ఉంటుంది. మనం ఏం అనడానికి ఉండదండి, ఇంట్లో ఉంటే ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ నేను రవ్వ లడ్డు చేశానండి. అది ఏ విధంగా చేశాను అన్నది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నావే అండి, నేను తయారు చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. ముందు బాదామ్స్, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి డ్రైగా వేయించుకోవాలి. ఆయిల్ వేయలేదండి. వీటన్నిటిని పొడి చేసుకోవాలి మెత్తగా, అంటే కొంచెం ఫైన్గా. ఇదిగోండి బరకగా, అంటే మరీ మెత్తగా కాదు. రవ్వని ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి, నెయ్యి వేశాను, లైట్గా వేయించుతున్నాను. 1 కప్పు తీసుకున్నాను నేను.
బొంబాయి రవ్వ వచ్చేసి ఇప్పుడు 3/4 కప్పు తీసుకోవాలండి షుగరు. 1 కప్ తీసుకుంటే మనం 1/2 కప్పే సరిపోతుంది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు. ఇవి యాలుకలండి, పైన పొట్టు తీసేసి ఓన్లీ సీడ్స్ వరకే వేశాను నేను. ఇవి కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి పౌడర్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను ఇందాక మనం జీడిపప్పు అవన్నీ పౌడర్ చేసాం కదా, అవి కూడా వేసాను రవ్వలో. నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ కూడా వేసాను. ఇది మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం వేడి మీదనే మిక్స్ చేసుకొని ఒక మనం ఇందాక 1 కప్పు పాలు అదే రవ్వ తీసుకున్నాం కదా, అందుకని 1 కప్పు నేను పాలు కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వేడి చేశానండి. ఈ విధంగా కొంచెం దగ్గరికి పడింది. ఒక 10 మినిట్స్ అన్న మనం దగ్గరుండి కలుపుతూ ఉడకనివ్వాలి. కొంచెం అంటే మెత్తగా అవ్వదు కానీ ఉప్మాలాగా అవ్వదండి, రవ్వ రవ్వగానే ఉంటుంది. కాకపోతే ఇదిగోండి కొంచెం పలచగా ఉంటుంది. ఈ విధంగా మనకి నిలువ ఉండాలంటే ఈ విధంగానే ఉంటుంది. ఉండ చుట్టడానికి మనకి లూజ్గా ఉంటుంది. ఒక 1 అవర్ అలా ఉంచితే మనకి ఈ విధంగా ఉండ చేసుకోవడానికి పొడి పొడిగా అవుతుంది. చల్లగున్నప్పుడైనా మనం ఉండలు కట్టుకోవచ్చు అండి. మా తన్మయ్యకి ఈ విధంగానే ఇష్టం రవ్వ లడ్డు. రవ్వ రవ్వగా ఉంటే గట్టిగా ఉంటుంది, ఆ విధంగా ఉంటే తినదండి. ఈ విధంగా అయితే కొంచెం మెత్తగా ఉంటుంది రవ్వ, అందుకోసం అని చెప్పి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అవుతుందండి. ఇప్పుడు వాన తగ్గింది కొంచెం, కాకపోతే వాతావరణం మాత్రం బాగా చల్లగా ఉందండి. ఇదిగోండి ఇవి కోలస్ మొక్కలు. నాది మొత్తం ఒకసారి అంటే ఇంకా సెట్ చేసుకోలేదండి నేను పూర్తిగా. అదంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మీకు గార్డెన్ టూర్ని చూపిస్తాను, బాల్కనీ టూర్ని. ఇదిగోండి రోజెస్. ఇవన్నిటికీ చలికాలం కాబట్టి ఆకులన్నీ రాలిపోయినాయండి, మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చాయి. పూలు మొత్తం రోజెస్ పూసాయి అన్నమాట. నేను మీకు తెలుసు కదా నేను రోజెస్కి ఏం వాడతానో, ఉల్లిపాయ రసం అదే పోస్తున్నాను, అంతకుమించి వేరే ఏం లేదండి. ఎగ్ షెల్స్ ఒకటి వేస్తాను అంతే. ఇవి కోలస్ మొక్కలండి, ఇవి నేను కొత్తగా తెచ్చాను. ఇవి నేను తయారు చేసిన డిఐవై పాట్స్. దీంట్లో వైట్ కలర్ ఇదిగోండి చూసారా, ఆకులన్నీ ఊడిపోయినాయి, మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి. ఈ మొక్కకు వచ్చేసి ఫంగస్ వచ్చిందండి వాటర్ ఎక్కువ అవ్వడం వలన. దానికి మొత్తం కట్ చేసేసాను కొమ్మలన్నీ. ఇదిగోండి ఈ విధంగా నేను తయారు చేసిన ఫ్లవర్ పాట్స్ ఈ విధంగా పెట్టాను. ఓవరాల్ వ్యూ చూపిస్తున్నానండి. ఇదిగోండి ఈ మొక్క చూడండి ఎంత పెద్దగా అయిందో, మొత్తం కిందికి వచ్చేసింది. ఈ మధ్యలో ఈ ఫ్లవర్స్ ఒకటి పూసాయండి. నేను ఈ మధ్యన కొత్తగా రీసెంట్గా పైన కూడా ఒక చెక్కని అరేంజ్ చేసి మళ్ళీ కుండీల్ని పైకి ఎక్కించానండి కొన్ని. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను డిఐవై చేసిన కుండీలు ఈ పాట్లోకి వచ్చేసి అంటే ఈ సెట్లోకి వచ్చేసాయంటే మళ్ళీ నాకు కొంచెం ప్లేస్ ఖాళీ చేసుకోవాలి, అందుకోసం అని చెప్పి పైన అరేంజ్ చేశాను. ఇది వచ్చేసి క్యాక్టస్ అండి, ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. నా దగ్గర ఈ టైప్లో ఒక 5-6 కుండీలలో పెట్టానండి నేను. ఇందులో ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒక 2 మొక్కలు పెట్టాను, వాటర్ బాటిల్స్లో ఒక 2 మొక్కలు పెట్టాను, మళ్ళీ ఇంకో కుండీలో కొన్ని మొక్కలు పెట్టాను. ఇదిగోండి ఇందాక నేను మీకు చూపించిన డిఐవై పాట్ అండి, ఇదిగోండి ఈ విధంగా దాంట్లో ఉత్తిగా కుండీని పెట్టాను. ఈ మధ్యన రీసెంట్గా తెచ్చిన నేను కోలస్ మొక్కలండి, వీటిని మెయింటెనెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోలో. ఇవి చాలా అందంగా చూడడానికి బాగుంటాయండి, కలర్ఫుల్ ఆకులతో. షో పర్పస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, ఇండోర్ ప్లాంట్స్ కూడాను. ఇవి వచ్చేసి రోజెస్ అండి, అన్ని మొగ్గలు వచ్చాయి ఇప్పుడే. దీనికి కారణం ఉల్లిపాయ రసమే అండి, వర్మీ కంపోస్ట్ కానీ ఏమీ వేయలేదు నేను. ఓన్లీ ఉల్లిపాయ రసము, ఎగ్ షెల్స్ మాత్రం వేశాను. అవి కూడా మన ఆమ్లెట్ అవి వేసుకునే ఎగ్స్ ఉంటాయి కదా కొట్టేసినవి, అవి మాత్రమే. వీక్లీ వన్స్ తీసేస్తానండి, మళ్ళీ కొత్తగా మళ్ళీ వేస్తూనే ఉంటాను. ఇంతేనండి వీడియో. మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.